ఒకసారి వేదిక మీద ఉన్న దైవ రామోస్ గారి బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కొన్ని మాటలు మనం వినబోతా ఉన్నా. శ్రద్ధగా ఈ మాటలు మనం విందాం. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. మరి ఈ 30 దినాల ఈ ప్రయాణం ఆగిపోకుండా సాగిపోవడానికి మీ సహకారం సంఘానికి అందిస్తున్నందుకు ఒకసారి మీరే చప్పట్లు కొడుకోండి. అంచేపు కొడుతున్నారండి మీకు మీరే. చాలా సంతోషం అండి. ఈ రాత్రి కొన్ని మాటలు మనం వినబోయే ముందు ఒక మాట నేను ఖచ్చితంగా దైవజనం కోసం చెప్పాలి. మరి దైవజనానికి మాకు ఇచ్చిన దేవుడి గొప్ప అనుబంధం అది మాటల్లో వర్ణించలేనిది. గొప్ప దైవజనులు, నమ్మకంగా సేవ చేస్తున్న దైవజనులు మరి మాటి మాటికి నన్ను చాలా ప్రేమిస్తారు. అది నాకు చాలా ఆనందాన్ని వేస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు భోజనంతో పని లేదు, ఆయన ప్రేమే నాకు పడుకుంటూ ఉంది. హల్లెలూయా. మరి ఆయన బట్టి నేను చాలా ఆనందిస్తూ ప్రభు రాకడ వరకు కూడా ఈ బంధం ఇలాగే కొనసాగాలని మీరు ప్రార్థన చేయండి. సాతాను మరి గలుగులు చేసే మైండ్ సెట్ కలిగిన వాడు మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడే సహాయం చేయలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలి. మంచిది. మీ అందరికీ ఒక పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. పల్లవి చరణం పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. ఈ బాగున్నాడే. మన పాట బస్సు వచ్చి 157వ పేజీ, 157వ పాట మనం పాడుకుందాం. ఇది సర్వసాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పాడతారు, కానీ ఇది వాస్తవానికి చనిపోవడానికి రాసే పాట కాదు. ఇది చాలా మంచి పాట. ఇది పరమాజీవం నాకు నీవా తిరిగి లేచిన నాతో ఉండే పాట. చాలా ఆధ్యాత్మికమైన పాట అండి. ఇది మనందరికీ చాలా ఉజ్జీవాన్ని కలుగజేస్తుంది. అయితే ఈ పాట అందరూ కలిసి పాడదాం. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో ఉండా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో ఉండా. మంచిది. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. శ్రద్ధగా ఈ మాటలు వినండి. చాలా వేగంగా ఈ మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను.
రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం ఈ రాత్రి మన ధ్యానం కొరకు చదువుకుందాము. అందరూ మీరు బైబిల్ తెరవండి. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు కలిసి చదవండి. ఉత్తర పరిచిత రీతిగా ఈ మాటలు మనం చదువుతాం. తీశారండి? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావు అని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడ, అది ఎరువు తెచ్చినని మొర్ర పెట్టెను. అది ఎక్కడ పడినని అడిగాను. దేవుడి వాక్యము దీవించుగాక. ఆమెనా ఆపే అన్నారా? దేవుడికి స్తోత్రం చెప్పండి. చదవబడిన ఈ చిన్న ప్యాసేజ్లో ఎన్నో అద్భుతమైన మర్మాలు దాగి ఉన్నాయి. ఈ రాత్రి మనకి ఎంతవరకు అవసరమో అన్ని మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో మనం చదివిన సందర్భాల్లో మనకి కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో దైవజనుడు ఉన్నాడండి. తర్వాత ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. తర్వాత గొడ్డలి ఉంది ఏమండి. తర్వాత యోర్దాను నది ఉంది. తర్వాత ఏమంటే ఒక కొమ్మ ఉంది. ఇవన్నీ మనం అక్కడ చదువుకున్న లేఖనాల్లో మనకి కనిపిస్తున్న విషయాలు. జాగ్రత్తగా వినండి. చాలా వేగంగా కొన్ని సంగతులు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసి నేను వెళ్తాను. సందర్భం ఏంటంటే, శిష్యులు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా దైవజనుడా, మీ దగ్గర మాకు స్థలము సరిపోవట్లేదు, ఇరుకుగా ఉన్నది. మీ సెలవు అయితే లేదా మీకు ఇష్టమైతే మేము యోర్దాను నదికి పోయి అక్కడ కొన్ని దూలాలు కొట్టుకొని ఒక ఇల్లు కట్టుకొని మేము అందులో నివాసము ఉంటాము అని చెప్పారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే దైవజనుడి దగ్గరికి శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా మీకు ఇష్టమైతే ఇదిగో నీ దగ్గర మాకు స్థలము సరిపోవట్లేదు, ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళి యోర్దాను నదిలో ఇవి చెక్కలన్నీ కొట్టుకుని వచ్చి ఒక చిన్న ఇల్లు కట్టుకుని అందులో మేము నివాసం ఉంటామని చెప్పే సందర్భాన్ని ఇక్కడ మనం చదివాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఈ ప్యాసేజ్లో మీకు ఎన్ని నేర్పించాలో అన్ని ఈ రాత్రి మీకు నేర్పించాలి అని ప్రభు ప్రేరణతో ఈ రాత్రి ఇక్కడ నిలవబడ్డాం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడితో ముఖాముఖి చెప్పండి. ఎవరితో? దైవజనుడితో ముఖాముఖి. అయ్యా మీ దగ్గర మాకు స్థలము సరిపోవటం లేదు కనుక నీ సెలవైతే, ఎవరు సెలవు కావాలి? నీ సెలవైతే, మీకు ఇష్టమైతే లేదా మీకు నచ్చితే మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని ఒక చెప్పే సంఘటన అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది మనందరికీ ఒక పాఠం కావాలి. స్తోత్రం చెప్పండి. మన ఇష్టానుసారంగా మనం ఏ పని చేయకూడదు. సంఘంలో చేర్చబడ్డాం కాబట్టి, సంఘానికి ఒక కాపరి ఉన్నారు కాబట్టి
ఆ కాపరి మనందరికీ నాయకుడు కాబట్టి మనము ఏ పని చేసినా చెప్పండి సేవకుడికి చెప్పి తీరాలి. స్తోత్రం. వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా నీకు ఇష్టమైతే ఈ పని చేస్తాం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నీకు కష్టమైతే మానేస్తాం అని అర్థం. నీకు ఇష్టమైతే ఈ పని చేస్తాం, ఓ ఇల్లు కట్టుకుంటాం, అందులో మేము నివాసం ఉంటాం అని ఓపెన్గా వాళ్ళు చెప్పే ఆ సందర్భం అండి నాకు బాగా నచ్చింది. ఈ రోజున సంఘానికి లేదా సంఘ కాపరికి విశ్వాసకి ఇంత సన్నిహిత సంబంధం ఉంది తీరాలి. స్తోత్రం. పాస్టర్ గారు అంటే ఏదో పైన పుల్పిట్ మీద ఉండి విశ్వాసులకు అందుబాటులో లేకుండా ఉండేవాడు కాదు సేవకుడు అంటే. సేవకునికి విశ్వాసులకి ఎలాంటి సంబంధం ఉండాలి? ఏమంటే ఒక అనుబంధం ఉండాలి. ఏదో వచ్చామా విన్నామా వెళ్ళిపోవా అన్నట్టుగా ఉండకూడదు. లేఖనం మనకి నేర్పిస్తున్న పాఠం ఈ రాత్రి మనం నేర్చుకుందాము గాక. హల్లెలూయా. ఓపెన్గా వచ్చారు, ఓపెన్గా అడుగుతా ఉన్నారు. ఏమంటే సేవకుడికి మీరు ఏదైనా ఓపెన్గా అడగవచ్చు. మీకు మంచి ఆ అనుబంధం ఉంది, సంబంధం ఉంది. విశ్వాసులంటే దైవజనుడి పిల్లలతో సమానం కనుక ఏమండి ఈరోజు మీరు అర్థం చేసుకుంటున్నారా? ఓపెన్గా అయ్యారండి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఎంతమంది అడుగుతారు చెప్పండి? నేను చాలా చోట్ల వెళ్తూ ఉంటాను, చాలా సంఘాలను తిరుగుతూ ఉంటాను. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మనకు నచ్చింది మనం చేస్తా ఉన్నాం, మనకు తోచింది మనం చేస్తా ఉన్నాం, వాక్యాన్ని వింటున్నాం. కానీ కాపరి, మనకు ఒక కాపరి ఉన్నాడు. 23వ కీర్తనలో మనం ఏం చదువుతాం? యెహోవా నా కాపరి. ఆయన ఏమంటే కనబడిన కాపరి, ఈయన కనిపిస్తున్న కాపరి. స్తోత్రం. మీరు అడగాలి, మనం అడగాలి. కొంతమంది అండి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకుంటారు. ఏమండి అంతా అయిపోయిన తర్వాత ఏదంటారమ్మా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, ఆకులు వస్తారనమాట. దయచేసి ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. మన కాపరికి మనం అన్ని చెప్పి తీరాలి. సోదరం, అన్ని చెప్పాలా? అన్ని చెప్పాలి. అయ్యా దైవజనుడా ఎలీషా గారి దగ్గరకు వచ్చి శిష్యులు చెప్తా ఉన్నారు, మాకు స్థలం సరిపోవట్లేదయ్యా, మీకు ఇష్టమైతే చెప్పండి మేము ఒక నివాసము కట్టుకుంటాం అంటే దైవజనుడు ఏమన్నా కుదరదు అన్నాడా? అలా అన్నాడమ్మా? ఏమన్నాడు? కట్టుకోండి అన్నాడు. దైవజనుడు మనసు ఎప్పుడు కూడా ఏమండి పిల్లల యొక్క క్షేమాన్ని కోరుతుంది. స్తోత్రం. దైవజనుడు ఎప్పుడు కూడా పిల్లల క్షేమాన్నే కోరుతాడు. కట్టుకోమని చెప్పాడు. మళ్ళీ వాళ్ళకి మాట అడిగారు, నాకు చాలా నచ్చిందండి. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు? దైవజనుడా మరి నీవు కూడా మాతో రావాలి అని కోరారు. నేను రాను అన్నారా? ఏమన్నా దైవజనుడు అలా అన్నాడా? నేను రానలే. వారికి కూడా వెళ్ళాడు, శిష్యులు కూడా వెళ్ళాడు. సరే జరిగిన సంగతి వాక్యలోకి వెళ్దాం. వాళ్ళండి అక్కడ చక్కగా ఆ దైవజనుడు కూడా తీసుకొని వెళ్ళారు. దైవజనుడు తీసుకొని వెళ్ళి అక్కడ పని ప్రారంభించారు. పని ఏం పని? అది మ్రానులు కొట్టే పని. గొడ్డలు తీసుకున్నారు, గొడ్డలతో చక్కగా మ్రానులు కొడతా ఉంటుండగా అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఏంటంటే అది జారి ఏమైంది చెప్పండి? నీళ్ళలో పడిపోయిన సంఘటన మనము అక్కడ చూసాం. ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. అది జారిపోయింది, జారిపోయి నీళ్ళల్లో పడిపోయింది. సరే వినండి, రాత్రి ఒక మాట నేను చెప్తాను, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. గొడ్డలి అందరూ అనండి. గొడ్డలి మీ అందరికి తెలుసు కదా అమ్మ, అందరికి తెలుసు కదా. గొడ్డలి మనం అందరం కూడా వాడిన సందర్భాలు ఉన్నాయి. సరే గొడ్డలి బైబిల్ గ్రంథంలో ఇది ఆధ్యాత్మిక పాఠం. ఇది ఆ గొడ్డలి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే గొడ్డలి విశ్వాస జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. గొడ్డలి ఎవరు? విశ్వాస. గొడ్డలి ఎవరు? నేనే అనాలి. గొడ్డలి ఎవరు? నేనే. గొడ్డలి ఎవరు? నేనే. మళ్ళీ అనండి, గొడ్డలి ఎవరు? నువ్వే అంటున్నారా? నేను. గొడ్డలి ఎవరు? నేను. గొడ్డలి విశ్వాస జీవితానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. సర్వసాధారణంగా గొడ్డలి మనం ఎప్పుడు వాడతాం? గొడ్డల్ని మనం ఉపయోగించాలి, వాడాలి,
దాంతో ఒక పని చెయ్యాలంటే మనం ఎప్పుడు దాన్ని వాడతాం చెప్పండి? అది పదునుగా ఉన్నప్పుడే వాడతాం కదా. గొడ్డలు ఎప్పుడు వాడతాం మనం? అది మందంగా అయిపోయినప్పుడు దాన్ని వాడం మనం. గొడ్డలి మనం వాడాలి అంటే అది ఎలా ఉండాలి? పదునుగా ఉండాలి. పదునుగా ఉండాలి. పదునుగా ఉన్న గొడ్డల్ని అందరూ వాడతారు. పదును లేని దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. మీరు అందుకే చూడండి, వంటగదిలో కొన్నిసార్లు కాయగూరలు కోస్తున్నప్పుడు కత్తి సరిగ్గా తగ్గకపోతే ఒక మాట మాట్లాడతారు. మీరు ఏమంటారు? ఇది చచ్చినోడు ముక్కు కూడా. మీరు కూడా అలా ఎన్నివరే ఉన్నారు ఇక్కడ. చచ్చినోడు ముక్కు కూడా తెగదంటే అర్థం ఏంటి? పదును లేని కత్తి మన వంటగదిలో కూడా పనికిరాదు. అలాగే గొడ్డలి పని చెయ్యాలి, పనికి రావాలి అంటే చెప్పండి ఏముండాలి? పదును ఉండాలి. అయితే గొడ్డలి దేనికి సాదృశ్యం అని చెప్పబడింది? విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఈ రోజున గొడ్డలి వాడబడాలి, గొడ్డలి పని చేయాలంటే ఎలా పదులు ఉండాలో విశ్వాస జీవితంలో కూడా అక్కడ గొడ్డలికి పదులున్నట్లుగా విశ్వాస జీవితానికి ప్రార్థన ఉండాలి. స్తోత్రం. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థనే విశ్వాస జీవితాన్ని పదులు పెడుతుంది. మంద జీవితాన్ని, బద్ధకపు జీవితాన్ని ఏమంటే ప్రార్థనే మనల్ని పదులు పెడుతుంది. గొడ్డలికి పదులు ఉండాలి, విశ్వాసకి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఏమంటే ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? సంఘంలో ఏమంటే సంఘంలో ఎంతమంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు? ప్రార్థించే వాళ్ళు సంఘానికి కావాలి. నేను చాలా చోట్ల చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నాను ఈ మాట. ఈరోజు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు సంఘంలో, కానీ ప్రార్థించే వాళ్ళు లేదు. మైక్ ఇస్తే ఎన్ని పాటలు పాడతారో, ఎన్ని పాటలు, ఇంకా పాటమే పాట. నేను అంటున్నాను, కాస్త పాటలు తగ్గించి సంఘంలో ప్రార్థన పెంచండి. స్తోత్రం. ఈ మాట మీకు కొంతమందికి నచ్చలేదేమో. మీరు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలని అనుకునే చెప్తాను. దేవుడి స్తోత్రం. ఏ సంఘంలో చూసినానండి పాటలు. ఈ మధ్య ఒక పాట బాగా వైరస్ వచ్చింది. ప్రతి సంఘానికి వైరస్ వచ్చింది. చూసారా? ఏదైనా చెయ్యగలవు కథ మొత్తం ప్రతి సంఘానికి వైరస్ అట్టుకుంది. నేను ఏమంటానంటే ఆయన ఏదైనా చేయగలన్న విషయం అది పాత మాట. కొత్త విషయం ఏదైనా చెప్పు. ఆయన ఏదైనా చేస్తాడు. మరి నువ్వేం చేస్తావు అది చెప్పు. సంఘానికి నువ్వేం చేస్తావు అది చెప్పు. ప్రార్థన ఇంచేపు చేస్తావో చెప్పు. ప్రార్థన ఎలా చేస్తావో చెప్పు. అసలు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో అది చెప్పు. ఇవన్నీ మనం చెప్పకుండా మనం మైక్ ఎత్తే మాత్రం ఏం చెప్తున్నాం? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నువ్వు మారుతావు, నేనే మారను. ఆయన మారుస్తాడు. ఆయన ఏదైనా చేస్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. ఈ రోజున సంఘానికి కావాల్సింది ఎవరు? ప్రార్థన పరులు కావాలి. స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. ఏదో పెద్ద అనుభవం కలిగిన వాళ్ళే చేయాలని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. చిన్నపిల్లలు చేయాలి ప్రార్థన, సండే స్కూల్ పిల్లలు చేయాలి ప్రార్థన, యవ్వనస్తులు కూడా చేయాలి ప్రార్థన. మా సంఘంలో సిస్టమ్ పెట్టాం, ప్రార్థించే వాళ్ళకే పాటలు ఇస్తాం మేము. హల్లెలూయా. ఈ వైరస్ ఇక్కడ కూడా అంటుకున్నాను గాక. ప్రార్థన అలా ఉండకండి. అవసరమైతే ఒక పాట తగ్గించి ప్రార్థన చేయండి. యవ్వనస్తులు కూడా యవ్వనస్తులు మోకాలేసి ప్రార్థన చేస్తే సంఘంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గొడ్డలి పదునుగా ఉంటేనే అది ఉపయోగిస్తారు. అలాగే విశ్వాసి జీవితం కూడా ప్రార్థన ఉంటేనే దేవుడు ఉపయోగించుకుంటాడు. అది సంఘం అయినా, కుటుంబం అయినా, వ్యక్తిగత జీవితం అయినా ప్రార్థన లేకపోతే నిన్ను దేవుడు ఎలా ఉపయోగిస్తాడు? ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేనివాడు, ఈ మాట అన్నందుకు దేవుడు నన్ను క్షమించును గాక, ప్రార్థన లేనివాడు దమ్మిడికి పనిచేయడు.
ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేదంటే అర్థం ఏంటంటే నువ్వు పదులుగా లేవు. పదులుగా లేకపోతే అర్థం ఏంటంటే నువ్వు దేనికి ఉపయోగపడవు, పని చేయవు. అందుకే ఈ రోజున గొడ్డలమైన నీవు ఎలా ఉండాలి? పదును పదును పదును, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సంఘానికి రా, పదులు పెట్టుకో. సంఘానికి రా, పదులు పెట్టుకో. ఆదివారం ఆరాధనకి రా, పదులు పెట్టుకో. ఈ 35 దినాలు ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి రా, ప్రతిరోజు రా. వచ్చి రోజు పదులు పెట్టుకో, పదులు పెట్టుకో, పదులు పెట్టుకో. ఎందుకు మాస్టర్ గారు మేము పదులు పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటారేమో. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? ఇంట్లో పదునైన కత్తిని మీ పిల్లలు పట్టుకున్నారనుకో, మీరేమంటారు? అరే తెగిపోతుంది, అది ఏమంటారమ్మా? తెగిపోతుంది, వదిలేదే అంటారు. ఎందుకంటే అది పదులుగా ఉంది. ఈ రోజున సంఘం కూడా పదులు పెట్టుకొని ప్రార్థనలో బాగా పదులు పెట్టుకుంటే సాతాను మనల్ని ముట్టుకోలేడు. స్తోత్రం. ఒకవేళ వాడు మనల్ని ముట్టుకోవాలి అంటే వాడికే చేయి తెగిపోతుంది. అంటే మనం అంత పదులుగా ఉండాలని చెప్తా ఉన్నాను. స్తోత్రం. అర్థమైందండి? దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చాడు. 30 దినాలు ప్రయాణం. 30 దినాలకి ఇవాళ ఎంత? 14 దినాలు ఆల్రెడీ ఆ ప్రయాణంలో ఉన్నాం. ఇంకొన్ని దినాలు ఉన్నాయి. ఆగిపోకండి. ఆగిపోయావా నువ్వు మందగిస్తావు, పదులు తగ్గిపోతావు. పదులు తగ్గిపోయావా సాతాను వచ్చి నేను పట్టుకున్నాడా? ఇంకా ఏం చేస్తాడు? నా నోటితో నేను చెప్పలేను. అందుకనే వాడు పట్టుకోకముందే నువ్వేమవ్వాలి? పదునైపోవాలి. స్తోత్రం. వాడు నిన్ను పట్టుకుంటే వాడికే దెబ్బైపోవాలి, వాడికే గాయం అవ్వాలి. ఈ రోజున చాలా మంది సాతాను చేతిలో దెబ్బలు ఎందుకు తింటున్నారంటే పదును లేదు. ఏమి లేదు? పదును లేదు. పదును అంటే ఏం చెప్తున్నాను? ప్రార్థన లేదు. ఎలా ఉపయోగిస్తాడు దేవుడు? నోటి నిండా పాటలు, కడుపు నిండా పాటలు, బుర్ర నిండా పాటలు, హృదయంలో ఒక 10 నిమిషాలు ప్రార్థన లేదు. ఏముండాలి ఇప్పుడు మనకి? ప్రార్థన ఉండాలి. ఎంత అద్భుతమైన దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. 30 దినాలు కార్యక్రమానికి ముందే 1/2 గంట ముందు వచ్చేయండి. ఆ 1/2 గంట మోకాల మీద ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఎంత చక్కగా మనల్ని పదును పెడతాడు. స్తోత్రం. అసలు సాతాను మనం ముట్టుకోగలడండి? టచ్ చేయగలడా? బ్లడ్ పడుతుంది. అంటే అంత పదులుగా మనం ఉండాలి. స్తోత్రం. సరే, గొడ్డలి దేనికి సాదృశ్యం చెప్పండి? విశ్వాస జీవితానికి సాదృశ్యం. అయితే ఆ గొడ్డలట అది ఎక్కడ పడిపోయిందమ్మా? నీళ్ళల్లో పడిపోయింది. మీ అందరికీ తెలుసు గొడ్డలి, మీ అందరికీ తెలుసు కదా, గొడ్డలి అది బలంగా ఉండాలంటే దానికి ఒక పీడి ఉంటుంది కదమ్మా. ఏంటది? అదొక పీడి ఉంటుంది. గొడ్డలు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా పీడి అవసరం. ఆ పిడి లేకుండా ఉత్తి గొడ్డలతో మనం ఏది కూడా చేయలేం. ఆ పీడి ఏంటో తెలుసా? దేవుని పిడికిలి. సోదరం. దేవుని హస్తం. దేవుని హస్తం ఈ గొడ్డలికి ఉన్నంత కాలం, దేవుని హస్తం ఈ గొడ్డలికి ఉన్నంత కాలం ఏమంటే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా సాధించగలం. కానీ జరిగిన సంఘటన ఏంటంటే ఆ గొడ్డలి ఏమైంది చెప్పండి? ఆ పిడి నుంచి, గొడ్డలంతా పడిపోలేదు, ఆ పిడి నుంచి ఏమైంది? అది జారి నీళ్ళలో పడిపోయింది. ఆ ఎనప ఆ గొడ్డలి ఏమైంది? నీటిలో పడిపోయింది. ఈరోజు మనం నేర్చుకుందాం, గొడ్డలి విశ్వాస జీవితానికి సాదృశ్యమైతే ఆ పిడి దేవుని హస్తానికి సాదృశ్యమైతే ఈరోజున చాలా మంది దేవుని చేతిలోంచి జారి ఎక్కడ పడిపోతున్నారు చెప్పండి? ఎక్కడ పడిపోతున్నారు? కాలువలోనా? నీళ్ళల్లో పడిపోతున్నారు. అక్కడ ఉంది కదా, ఎక్కడ పడిపోతున్నారమ్మా? నీళ్ళల్లో పడిపోతున్నారు. చాలా మంది జారిపోతున్నారు. దేవుని చేతిలోంచి జారిపోతున్నారు, సంఘం నుంచి జారిపోతున్నారు, దేవుని యొక్క ప్రణాళిక నుంచి జారిపోతున్నారు. జారిపోయి ఎక్కడ పడిపోతున్నారు చెప్పండి? అమ్మా, నీళ్ళల్లో పడిపోతున్నారు, నీళ్ళల్లో పడిపోతున్నారు.
అరే దేవునితో ఉంటే నువ్వు పనికొస్తావు, ప్రయోజకుడు అవుతావు, సంఘానికి ఉపయోగపడతావు, కుటుంబానికి ఉపయోగపడతావు, దేశానికి ఉపయోగపడతావు, నీ ప్రాంతానికి ఉపయోగపడతావు, నీ పేటకు కూడా ఉపయోగపడతావు దేవునితో ఉంటే. నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ఏమైనా దేవునితో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా దీవించబడతాం, దేవునితో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా బాగుపడతాం. కానీ దేవుడి నుంచి వేరైపోయి లోకంలో పడిపోతుంటే మనం ఎప్పుడు బాగుపడతాం చెప్పండి? దేవుడితో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పండి బాగుపడతాం. ఏమన్నా దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంచేస్తాడా మనల్ని? నో, అలా ఉంచలేండి. ఈ రోజు కాకపోయినా రేపైనా మనల్ని పైకి లేవనెత్తుతాడు ఆయన. దేవుడితో ఉండాలి. ఆ పిడికిల్లో మనం ఉండాలి. ఆ పిడికిల్ని విడిచి నీళ్ళలో పడిపోయినట్లుగా మనం లోపల పడిపోతే దేవుడు మాత్రం ఏం చేయాలి చెప్పండి? నువ్వు నాతో ఉంటే నేను నీతో ఏదైనా చేయగలను, నువ్వు నాతో ఉంటే నీ కుటుంబాన్ని దీవించగలను, నువ్వు నాతో ఉంటే నీ బిడ్డల్ని నేను పోషించగలను. కానీ నువ్వు నాతో లేవు, లోపల పడిపోయావు అని దేవుడు చెప్పకనే చెప్తా ఉన్నాడు. గొడ్డలి ఆ పిడి నుంచి ఊడి నీళ్ళలో పడిపోయినట్లుగా ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు దేవుని చేతులు వచ్చి జారి లోకంలో పడిపోతా ఉన్నారు. లోకంలో పడిపోతున్నారు, జారిపోతున్నారు, దేవునితో సహవాసం చేయట్లేదు, దేవునితో నడవలేకపోతున్నారు. కష్టమైనా నష్టమైనా బాధైనా శ్రమలైనా మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. చిన్న కష్టం వచ్చిందని నడవడం మానేస్తావా? చిన్న ఇబ్బంది వచ్చిందని దేవునితో నడవడం మానేస్తావా? చిన్న ఆపద వచ్చిందని దేవుని మందిరాన్ని మానేస్తావా? మానేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పండి, ఆ గొడ్డలి ఎలాగైతే జారి నీళ్ళలో పడిందో అలాగే దేవుడి చేతిలోంచి మనం జారి ఎక్కడ పడిపోతున్నాం? నీళ్ళల్లో, అనగా లోకంలో పడిపోతున్నాం. నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే అది లోకానికి సాదృశ్యం. ఇక్కడ కాంటెక్స్ట్ ని బట్టి నేను చెప్తున్నాను. నీళ్ళు దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. ఈ కాంటెక్స్ట్ ని బట్టి బైబిల్లోనండి నీళ్లు వాక్యాన్ని కూడా పోల్చారు. అది కాంటెక్స్ట్ ని బట్టి మనం తీసుకోవాలి. అన్ని నీళ్ళు వాక్యం అనుకోకూడదు, అన్ని నీళ్ళు లోకం అనుకోకూడదు. ఉదాహరణ మీకు చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. మరి ఆదికాండ గ్రంథంలో మీరు చూడొచ్చు, 6వ అధ్యాయంలో చదవడం ఎంత గాబర పడిపోతారు, చదవ వినండి, జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయంలో మనం చూస్తే జలప్రలయం వచ్చి మొత్తం ఏమైంది? మొత్తం భూమి అంతా నీళ్లతో ముడి మొత్తం అందరూ ఏమయ్యారు? చనిపోయారు. అంటే ఇప్పుడు మనం ఏమన్నా వాక్యంలో కొట్టుకుపోయారా? కాదు కదా, లోకంలో కొట్టుకుపోయారు వాళ్ళు. నీళ్లు దేనికి సాదృశ్యం? లోకానికి. వాళ్ళందరూ కొట్టుకుపోయారు. నీళ్లు లోకానికి సాదృశ్యం. ఈ రోజున చాలా మంది దేవుని చేతిలోంచి జారి ఎక్కడ పడిపోతున్నారు? లోకంలో పడిపోతున్నారు. లోకం మనకి ఏమి నేర్పిస్తుంది? ఏమి నేర్పిస్తుంది? యోహాను సువార్త 1 యోహాను మనం చూడొచ్చు కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకం ఏమి నేర్పిస్తుందో అక్కడ యోహాను చెప్పాడు. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. అమ్మ, లోకం మనకేం నేర్పిస్తుంది చెప్పరే? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది లోకం మనకి నేర్పిస్తుందట. కనుక దేవుడి నుంచి జారిపోయి, దేవుని చేతిలోంచి జారిపోయి లోకంలో పడిపోయి మనం సాధించింది ఏంటంటే చెప్పండి, ఏం సాధించాం? శరీరాశ, నేత్రాశ, చెప్పండి, జీవ కుటుంబం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇవి తండ్రి వలన పుట్టినవి. అందులో పడ్డామా? ఎక్కడ పడ్డాం? తండ్రి చేత పుట్టింపబడిన వాటి దాంట్లో పడిపోయామ్మా. ఈరోజు చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అన్ని డబ్బా కబుర్లు. ఈరోజు మనుషులు అలా ఉన్నారండి. గొప్పలు చెప్పుకోవాలి, గొప్పలు చెప్పుకుంటున్నాం. అర్థం ఏంటంటే నువ్వు ఆల్రెడీ 10 సెలవులైంది. మనం ఏ గొప్పవాళ్ళం?
ఎవరు మనం ఏమైనా గొప్పవాళ్ళం అండి? మనం మనలో ఏ గొప్పతనం ఉంది? ఏ పార్టీ వారం మనం? దేవుడు మనల్ని మందిరంలో కూర్చోబెట్టాడంటే ఆయన కదండి గొప్పవాడు, మనలో ఏం గొప్పతనం? హల్లెలూయా. చాలా మంది గొప్పలు 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 చెప్పేసుకుంటున్నారు. గొప్పలు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ మన సందర్భం అది కాదు కాబట్టి నేను లోపలికి వెళ్తలేదు. దయచేసి నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఎప్పుడు కూడా నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి వీలు లేదు. మనలో ఏ గొప్పతనం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే గొడ్డలి జారి నీళ్ళల్లో పడిపోయినట్లుగా ఈ రోజున అనేక మంది దేవుని పిల్లలు, ఎవరు లేరు? దేవుని పిల్లలు లోకంలో పడిపోతా ఉన్నారు. మందిరం నుంచి జారిపోయారు, దేవుని చేతుల నుంచి జారిపోయారు, ప్రార్థనా జీవితం నుంచి జారిపోయారు. ఎక్కడ పడిపోయారు? జారిపోయిన ప్రతి ఒక్కరు కూడా పడిపోయే అనుభవంలోకి వెళ్ళిపోతారు. జారినోడు పడిపోయే అవకాశం ఉందా లేదా? జారినోడు అలా గాలిలో ఉండిపోతాడా? అంటే అర్థమైంది, పడిపోతాడు. ఎవరన్నా ఉన్నారంటే జారిని కానీ గాలిలో నిలబడ్డానని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే? జారి అంటే అర్థం ఏంటి? పడిపోతాం. రెండో స్టెప్ అదే, కానీ మొదటి స్టెప్ ఏంటి? జారావు. ఇక్కడ జారి నీళ్ళల్లో పడిపోయింది గొడ్డలి. గొడ్డలి దేనికి సాదృశ్యం చెప్తున్నాను? విశ్వాసీ జీవితానికి సాదృశ్యం. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీరు, మనమందరం కూడా, బోధిస్తున్న నేనేదో గొప్ప అనుకోకండి, మనం అందరూ కూడా నేర్చుకుందాం. మనము పదును పెట్టబడాలి. హల్లెలూయా చెప్పండి. పదును పెట్టబడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని దగ్గరికి మన కుటుంబాన్ని నడిపించాలి. అరే మనకే పదులు లేకపోతే, మనమే ఏదో పదులు లేకుండా ప్రవర్తిస్తామంటే మనం ఎలాగా దేవుని దగ్గరికి నడిపిస్తాం? కనుక మన దగ్గర ఏముండాలి? పదులు ఉండాలి. ఏముండాలమ్మా? పదులు. నీ దగ్గర ఏముండాలి బాబు అంటే పదులు ఉండాలంటున్నారు. కానీ కొంతమంది 40,000 ఫోను, 60,000 ఫోన్ ఉంటున్నాయి. ఏముంటున్నాయి? 60,000, 70,000 ఫోన్లు. అదేంటి యాపిల్ ఫోన్లు ₹1,00,000, ₹1,50,000 చెప్తున్నారు ఆ ఫోన్లు. అంతంత కాస్ట్లీ ఫోన్లు ఉంటున్నాయి, కానీ వీళ్ళు ఎక్కువ లేదు. చెప్పండి, పదులు లేదు. పదులు లేదు. పదులు లేని మనం సంఘానికి ఎలా పనికొస్తాం? కనుక అందరూ పదులు పెట్టబడాలి. అందుకే ఈ 30 దినాలు దేవుడు మనం పదులు పెట్టడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఒక్క హల్లెలూయా లేదు. దేనికి 30 దినాల కార్యక్రమాలు? పదులు పెట్టబడాలి. నిన్ను సాతాను ముట్టుకోకుండా ఉండాలంటే నువ్వేమవ్వాలి? రా, సంఘానికి రా, మందిరానికి రా, దేవుని దగ్గరికి రా. వచ్చి చెప్పండి, ఇక్కడ పదును పెట్టబడాలి. పదును పెట్టకపోతే ఉపయోగపడకపోతే జారిపోతావు. జారిపోయావంటే లోకంలో పడిపోతావు. లోకంలో పడిపోతే ఇవన్నీ నేర్చుకుంటావు. ఏం నేర్చుకుంటావు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి నేర్చుకుంటావు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం చదవచ్చు, గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో అంటున్నాడు. ఎవరో శిష్యులు ఏమంటున్నారమ్మా? అయ్యో అని ఒక ఆత్ర నాదం, ఒక పెద్ద క్యాట్ మనకు వినిపిస్తా ఉంది. అయ్యో. సర్వసాధారణంగా ఈ మాట మనం ఎప్పుడు వాడతాం? ఏదైనా పెను ప్రమాదం వచ్చినప్పుడు, లేదా మనం చూడరాని దృశ్యం ఏదైనా చూసినప్పుడు అయ్యో అని మనం బాధపడుతూ ఉంటాం. మీకు అర్థమవుతుందండి? గొడ్డలి జారి నీళ్ళల్లో పడిపోయింది. దైవజనుడి దగ్గర ఈ శిష్యుడు వచ్చి అయ్యో దైవజనుడా, అది జారి ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది అని అయ్యో అని మొత్తుకుంటున్నాడు. ఎందుకు అంత అయ్యో అని మొత్తుకుంటున్నాడంటే అక్కడ రాయబడిన మాట, అది ఎరువు తెచ్చినది. చెప్పండి, అది సొంతం కాదు, అది వాళ్ళది కాదు. అంటే అది ఎవరిది? అది ఎక్కడిది? ఎరువు తెచ్చారు. ఎరువు తేడం అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏమండి మీ దగ్గర గొడ్డలు ఉంది కదా, ఒకసారి ఏమండి మేము పని అయిపోయిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తామని ఎరువు తెచ్చారు.
ఇప్పుడు ఎరువు తెచ్చిందా మరలా వాళ్ళకి ఇచ్చేయాలా వద్దా? ఏమన్నా ఇవ్వాలా? ఇచ్చేయాలి. ఎవరి దగ్గర నుంచి ఏదైనా తెస్తే మరలా వాళ్ళకి ఇచ్చేయాలి. అది వాక్యానుసారం. కొంతమంది డబ్బులు తెచ్చుకుంటారు, ఏమంత ఏడిపించేస్తారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారండి. దయచేసి అలా ఉండరాదు. గొడ్డలు ఎరువు తెచ్చారు, ఆ ఎరువు తెచ్చింది ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయింది. అందుకే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు అయ్యో అని ఏమండి మొర్ర పెడతా ఉన్నారు. అయ్యో, అది మనది కూడా కాదు, అది ఎక్కడ తెచ్చాం? ఎరువు తెచ్చాం, ఒకరిని అడిగి తెచ్చాం, మరలా వాళ్ళకి అప్పగించాలి. అయ్యో దైవజనుడా, అది నీళ్ళల్లో పడిపోయిందని వాళ్ళు మొర పెడతా ఉన్నారు. ఈరోజు చాలా మంది అండి ఇలాగే చేస్తా ఉన్నారు. ఏమండి, అసలు అది ఎందుకు జారి నీళ్ళలో పడిపోయింది? గట్టిగా పట్టుకోలేదా? సరిగ్గా దాన్ని పట్టుకొని పని చేయలేదా? మొత్తానికి ఎక్కడో ఏదో మిస్టేక్ సరే. ఒకవేళ అది వర్క్ చేసినప్పుడే అది సరిగ్గా ఉందో లేదో, లూజుగా ఉందో, అంత కరెక్ట్గా ఉందో లేదో చూసుకోలేదో, మొత్తానికి ఒక అవిధేయత వల్ల అదేమైంది? జారి నీళ్ళలో పడిపోయింది. ఈరోజు నాకు చాలా మంది చేసే పని ఏంటి చెప్పనండి? బాగున్నంత సేపు దేవుని మాట వినరు, ఆరోగ్యం ఉన్నంత సేపు దేవుని మాట వినరు, ఏమంటే నడుస్తున్నంత సేపు, జీవితం కొనసాగుతున్నంత సేపు దేవుని మాట వినరు. ఏదైనా ఒక ప్రమాదం వచ్చిందనుకోండి, అప్పుడు అయ్యో అని చెప్పండి దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు అయ్యో అంటే ఏం లాభం, కుర్రు అంటే ఏం లాభం, నువ్వు అయ్యో ముర్రు కుర్రు అంటే ఏం లాభం? అదేదో పాడవకుండానే జీవితం బాగున్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నేను సేవ చేస్తున్న ప్రాంతం అంతా కూడానండి, అది సొదొమ గొమొర పట్టణం 2. తెలుసా మీకు? సొదొమ గొమొర పట్టణం 2. 1 బైబిల్లో ఉంది, 2 మా ప్రాంతం. అక్కడ సేవ చేస్తా ఉన్నా. అక్కడ ఎలా ఉంటుందంటే, ఆదివారం ఆ చర్చికి రారు కానీ ఆదివారం వస్తే నేను కనపడగానే పాస్టర్ గారు నమస్కారం అండి, నమస్తే బాబు, ఏమండి కానుక చేతిలో పెడతారు. చర్చికి రారు కానీ భయం, పాస్టర్ గారు ఈయన కానుక. మళ్ళీ సోమవారం ఏం చేస్తాడు? అదే వ్యక్తి నిన్న కానుక ఇచ్చాడు కదా ఆదివారం, సోమవారం మరలా అదే వ్యక్తి ఎవరో సేవ చేస్తున్నాడే బయట నన్ను అక్కడ. అదే బాబు నిన్నే కదా నాకు ప్రార్థన చేయించుకొని కానుక కూడా చేతులు ఎట్టు అంటే అర్థం ఏంటి? అది సొదొమ గొమొర పట్టణం 2. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను మామూలుగా నేను సింపుల్గా చెప్తున్నా, అసలు విషయం చెప్తే వెళ్ళిపోతారు మీరు. అది అలాంటి పట్టణం అది. ఏమండి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళి 9వ సంవత్సరం అయిపోతుంది. మీకు తెలుసో లేదో, ఎంతమంది మందు తాగడం మానేశారు దేవుని స్తోత్రం. వాళ్ళు భార్యలు వచ్చి నాతో చెప్తుంటే చాలా ఆనందం వేస్తుందండి. పాస్టర్ గారు మీరు రాకముందు భయంకరమైన త్రాగుబోతులు వీళ్ళు అని, ఇప్పుడు వాళ్ళు మారారు పాస్టర్ గారు, మీరు చెప్పే ప్రసంగాలు వాళ్ళకి పనిచేసాయి అని చెప్పినప్పుడు చాలా ఆనందం వేస్తాయి. అయితే విషయం ఏంటంటే, కొంతమంది అలా చెప్పినప్పుడు వినకుండా జీవితాన్ని పాడు చేసుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, ఏమైనా ఇష్టానుసారంగా త్రాగి శరీరాన్ని పాడు చేసుకొని, కుటుంబాన్ని పాడు చేసుకొని, ఉన్నదంతా ఊట్ చేసుకొని చేతులు కాలిన తర్వాత చెప్పండి అప్పుడు అయ్యో ఏంటి ఇంక అయ్యో ఏంటి? చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ గొడ్డలు జారి పడిపోయిన తర్వాత వీళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది. మీకు అర్థమవుతుందా? బాగున్నప్పుడు ఏమీ తెలియదు, పడిపోయాక తెలుస్తుంది జీవితం విలువేంటో, మందిరం విలువేంటో, ప్రార్థన విలువేంటో, సేవకుల విలువేంటో. మనం బాగున్నప్పుడు తెలియదండి, పడిపోతేనే తెలుస్తుంది. అందుకనే దేవుడి రాత్రి మనకు చెప్తున్నాడు, పడిపోకముందే మనము దేవునికి దగ్గరైపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎరువు తెచ్చింది అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మనం ఏది కూడా ఇతరులది మన దగ్గర ఉండడానికి వీలు లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరులు ఏది కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదు. అది ఏదైనా సరే. కొంతమంది ఏమంటే వదిన ఏం కూర వండుకున్నామని కూర తెచ్చేసుకోవడానికి గిన్నెవరు కూర తెచ్చుకుంటది. ఏ వదిన ఏం కూర వండో
ఆ కూర మీ అన్నికంటే చాలా ఇష్టం, మీ అన్నికని అలాగే అనుకో, ఏదో అడిగింది కదా కూర వేస్తుంది, మరి ఆ గిన్నె ఇచ్చేయాలి మళ్ళీ ఏమా గిన్నె ఎవరు నిజమండి. ఆ గిన్నె వంటగది మంది మొర్ర పెడుతుంది, నేను నీ మనిషిని కాను, నేను నీ మనిషిని కాను. అది మొర్ర పెడతాను, మొర్ర నీకు అర్థం అవదు. ఎందుకంటే నువ్వు పదులు అంటే అన్నీ అర్థమైపోతాయి. చాలా మంది అండి అక్కడి నుంచి అన్నీ తెచ్చుకుంటారు, మళ్ళీ తిరిగి ఎవరు. మీకు ఒక విషయం మంచి చెప్తాను వినండి. పక్కింటి చిన్న చెంచా కూడా మీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఒక కలీలు లేదు, అసలు ఉండడానికి వీల్లేదు. అసలు వాళ్ళది మన ఇంట్లో ఎందుకండి, వాళ్ళది మనకు ఎందుకు అంటున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే అర్జెంటుగా వంటగదిలోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అన్ని చూసుకోండి. ఈ గ్లాస్ మందని, గిన్నె మందని, కంచం మందని, ఈ తపాల మందైనా ఇది మంద కాకపోతే అర్జెంటుగా మనం ఎవరికి చెప్పండి, ఎవరు కలిగిచ్చేయాలి. అదేంటి వదినా ఏంటి ఎప్పుడు లేని రాత్రి తీసుకొని గిన్నెట్టుకొచ్చింది, పాస్ గారు వచ్చారమ్మా, అది ఎరువు తెచ్చింది వేరు ఉంచకూడదట, ఉంచితే చాలా ఇబ్బంది అట, నువ్వు అర్జెంటుగా తీసుకోమని ఇచ్చారు. మర్చిపోయినాక అని చెప్పేసి క్షమాపణ ఇచ్చేయండి దేవుని స్తోత్రం. అంతేగాని ఇంకా ఆవిడ మర్చిపోయింది కదా అని మనం దాన్ని వాడకూడదు. అర్థమైందండి. ఒకవేళ ఎరువు తెచ్చిన దాంట్లో నువ్వు వండుకొని తింటా ఉంటే అది నీకు అర్రగదు. అంటే ఈ మాట వాడితే కనీసం ఇస్తారని ఇచ్చేయండి. ఎవరు నాన్నగారండి, ఎవరిది మనకొద్దు, మనకి దేవుడు ఏది ఇస్తుంది చాలు. స్తోత్రం. వాళ్ళు అయ్యో ఎందుకు అయ్యో అంటే అది ఎరువు తెచ్చింది, అది మంద కాదు, మంద కాంతి మన ఇంటిలో ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు. కొన్నిసార్లు దీవెనలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ గిన్నె. నిజమండి, మీరు సీరియస్గా ఈ మాట తీసుకోండి. కొన్నిసార్లు నీ ఇంట్లో దీవెనలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఎవరిదో నువ్వు అట్టి పెట్టేసుకున్నావు, ఎవరినో నువ్వు ఏడిపిస్తున్నావు, ఎవరినో నువ్వు బాధ పెడుతున్నావు, అందుకే అది మొర్ర పెడతా ఉంది. అందుకే నీ ఇంటి మీదకి దీవెనలు రావట్లేదు. ఈ రోజున సెటిల్మెంట్ అయిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే టైం పెట్టు. అక్క నీకు కొంత డబ్బులు ఇవ్వాలి, నేను నిన్నే దైవజనుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడారు, వద్దు నీ డబ్బులు నాకు వద్దు, కష్టమో నష్టం ఈ సంవత్సరం ఎలాగో తీర్చేస్తానని ఒప్పుకో. దేవుడు హస్తం నీకు తోడుగా ఉంటుంది, అప్పు తీర్చేస్తావు. ఎరువు వచ్చింది మన దగ్గర ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. త్వరగా నా మాటలు ముగించేస్తాను చూడండి. తర్వాత అది ఎరువు తెచ్చిందని వాళ్ళట మొర్ర పెట్టారట. 6వ వచనాన్ని మనం చూస్తే గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. ఏమడుగుతున్నాడు దైవజనుడు? ఏం పడింది? గొడ్డలు పడిపోయింది. ఎక్కడ పడింది? నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు దైవజనుడు ఏమడుగుతున్నాడు? అది ఎక్కడ పడిందో చెప్పు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు బాగా గుర్తు, ఒక వస్తువు మన చర్చిలో పడిపోయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడో అది చదువుకున్న పాస్టర్ గారు అక్కడ పడిపోయిందని చెప్పొచ్చు. కింద ఎక్కడ ఇసుకలో పడిపోయింది, ఆ ఇసుకలో పడిపోయిందని చెప్పు. అది ఎక్కడ పడింది? నీళ్ళలో పడింది. మనకు కనబడుతుందా? కొన్నిసార్లు మన తాళం చేతులు ఉంటాయి కదా, అవి కాళ్ళలో పడిపోతుంటాయి పొరపాటు, మన కాలమే అది. కానీ అంత చెయ్యట్టు లోపల తిప్పేసినా దొరకలేదు. చూసారా మీరు? దొరకలేదు. ఎక్కడన్నా వెళ్తే ఒకసారి నీళ్ళలో పడిపోయింది, అది ఎక్కడన్నా ఎత్తుతాం. దైవజనుడు ఏమంటున్నాడంటే అది ఎక్కడ పడిపోయిందో చెప్పు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ ఒక్క మాట మీద నేను చాలా విషయాలు చెప్పగలను. చూడండి, అక్కడ సందర్భం ఏంటి? అది ఎక్కడ పడిపోయిందో చెప్పు అని ఈయన. వాళ్ళు ఏం చేశారు? అది అనగా వారు ఆ స్థలము అతనికి చూపించారు. చూడండి, ఇద్దరితో చూడండి. దైవజనుడు ఏమన్నా అది ఎక్కడ పడిపోయిందో చెప్పు. వాళ్ళు ఏమన్నాడు? అది ఎక్కడ పడిపోయిందో ఆ స్థలాన్ని చూపించారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దైవజనుడు స్పష్టంగా అడుగుతున్నాడు, ఎక్కడ పడింది? వాస్తవానికండి ఈ ప్రశ్న దైవజనుడిది కాదు, దేవుడిది. ఈ ప్రశ్న దైవజనుడిది కాదు, దేవుడిది.
నువ్వు సంఘంలోంచి నా నుంచి భక్తిలోంచి ప్రార్థనలోంచి జారి పడిపోయావే, ఇదిగో నేనే నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ పడిపోయావో నాకు చెప్పు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పడిపోయావు? భక్తి చేసేదాన్ని, ప్రార్థనలో ఉండేదాన్ని, సంఘానికి క్రమంగా వచ్చేవాడివి, ఓ గొప్ప భక్తిగా ఉండేవాడివి. ఈ రోజున అంత భక్తి నీలో కనిపించట్లేదు, ఎక్కడ పడిపోయావు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. స్తోత్రం. దైవజనుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడ పడిపోయిందంటే ఆ శిష్యులు చెప్తున్నారు, అయ్యా ఇదిగో 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 కరెక్ట్గా ఇక్కడే పడిపోయిందయ్యా అని చెప్తున్నా ఉన్నారు. ఈ రాత్రి ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎక్కడ పడిపోయాం? ఎక్కడ జారిపోయాం? ఎక్కడ నోరు జార్చుకున్నాం? ఎక్కడ హృదయాన్ని పాడు చేసుకున్నాం? ఎక్కడ బుద్ధిని పాడు చేసుకున్నాం? ఎక్కడ చెడిపోయామో, ఎక్కడ పడిపోయామో ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నేను ఇందులో పడిపోయానయ్యా అని మనం ఓపెన్గా చెప్పగలిగితే, ఆయన ఓపెన్గా అడిగాడు కదా, మనం కూడా ఓపెన్గా చెప్పాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన కోనేటి దగ్గర ఉన్నాడండి. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. యేసు ప్రభు వయసే చిన్నది, అతను జబ్బే పెద్దది. యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమంటే అతన్ని చూసి కోనేటి దగ్గరికి వెళ్ళాడు, అతన్ని కలిసి ఏరా ఏంటి బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. ఎంత అవకాశం అండి! బాగు చేసేవాడు వచ్చి బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు అతను ఏం చెప్పాలి? అమ్మ ఏం చెప్పాలి? బాగుపడాలనుకుంటున్నాను బాబు అంటే బాగు చేసేయడం దేవుడు. కానీ అతను ఏం చెప్తున్నాడు చెప్పండి మీరు? అయ్యా నన్ను ఎవడు తీసుకెళ్తలేదు, నాకు బాగుపడాలని ఉంది కానీ నన్ను ఎవడు తీసుకెళ్తలేదు. బాగా వినండి, ఆయన ఏమంటున్నాడు? బాగుపడాలనుకుంటున్నావా? ప్రశ్న. సమాధానం ఏముండాలి? బాగుపడాలనుకుంటున్నాను అంతే. అయిపోయిందా సెట్టింగ్? కానీ దేవుడు అదే చూస్తాడు, క్లారిటీగా చెప్పాలి. బాగుపడాలనుకుంటున్నావు అంటే ఇతను ఏం చేస్తున్నాడంటే, నన్ను ఆడు తీసుకెళ్తలేదు, ఈడు తీసుకెళ్తలేదు, ఆడు బాగుపడిపోతాను, నేను వెళ్ళేసరికి ఆడు బాగుపడిపోతున్నాను, ఈడు బాగుపడిపోతాను, ఆడి మేడ కట్టేస్తున్నాడు, ఈడు మేడ ఆడు కారుగుడు, ఈడు కారు, ఈ సోదంతా చెప్తున్నాడు. అరే దేవుడు వచ్చి నిన్ను బాగు చేయాలనుకోండి, బాగుపడతావంటే బాగుపడతాం కదా. ఈ రాత్రి దేవుడు మరలా అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ పడిపోయో చెప్తే నేనే నిన్ను బాగు చేస్తా. ఇర్మియా గ్రంథం 3:22 పిలుస్తాడు దేవుడు తన పిల్లల్ని, భ్రష్టులకు పిల్లలారా రండి, నా యుద్ధకు రండి, నేనే మిమ్మల్ని బాగు చేసుకుంటా. ఇది ఆయన పని. పాడైపోయిన మనుషుల్ని బాగు చేసే పని, గొప్ప పరిచర్య ఆయన చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఎక్కడ పడిపోయావో చెప్పగలిగితే, ఈ రాత్రి 14వ రోజున ప్రభువా నేను ఈ స్థితిలో పడిపోయాను తండ్రి అని చెప్పగలిగితేనట దేవుడి రాత్రి గొప్ప అద్భుతం నీ బ్రతుకులో చేయబోతా ఉన్నాడు. అయితే వాళ్ళు చెప్పగా ఆ స్థలం చూపించారు కదా, ఇదిగో గురువు గారు ఎక్కడే పడిపోయిందని చూపించగానే, ఏమండి ఇగో ఎక్కడ పడిపోయిందా అని అడిగారు దైవజనుడు. ఇక్కడే పడిపోయింది. అయితే ఉండండి అని లోపలికి వెళ్ళాడు ఆయన. అలా కొంచెం ఎదరికి వెళ్తా ఉంటే అక్కడకున్న బుర్రకాయలు ఏమనుకుంటున్నాయంటే, ఆ బుర్రకాయలు ఇప్పుడు దైవజనుడు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు, నీటిలో బుష్ అని దూకి లోపల ఆ గొడ్డలే నెరికి ఇలా పైకి తీరుతాడని అనుకుంటున్నారు ఆ మట్టి బుర్రకాయలు. ఏమండి దైవజనుడు ఏం చేశాడు? ఏమండి కొంచెం ఎదరికి వెళ్ళి ఒక కొమ్మ ఏమండి నరికి దాన్ని పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు దైవజనుడి చేతిలో ఏముంది? కొమ్మ ఉంది. నీటిలో ఏముంది? గొడ్డలు ఉంది. ఇప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, ఏమంటే ఆ కొమ్మను అలా నీటిలో వేసాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కొమ్మ వేస్తే కొమ్మ తేలాలా, గొడ్డలు తేలాలా? మనం అందరూ చెప్పాలి. మామూలుగా మన మైండ్ సెట్ ఏంటి? కొమ్మే తేలాలి. ప్రపంచంలో ఎవరైనా ఇదే చెప్తారు. కానీ దైవజనుడు చేతిలోంచి పడింది నీ దృష్టికి మించింది. స్తోత్రం. నువ్వు అనుకున్నట్టు జరగదు.
కానీ అక్కడ ఏం జరిగింది? దైవజనుడి చేతిలో కొమ్మ ఏమండి నీళ్ళలో పడగానే ముళ్ళిపోయిన గొడ్డలు తేలింది. స్తోత్రం. ఇది మీకు అసాధ్యంగా కనిపిస్తుంది కదా. కొమ్మ వేయడం ఏంటి? కొమ్మ తేలికగా ఉంటుంది, గొడ్డలి బరువుగా ఉంటుంది. ఇక్కడ తేలిక బరువు కాదు, దైవజనుడు చెయ్యాలంటిది. ఎందుకంటే దేవుడిని సేవకులకి దేవుడు అట్టే స్థితి ఇస్తాడు. తక్కువ అంచనా వేయకండి, అట్లా తక్కువ అంచనా వేయకండి. దైవజనుడి చేతులు ఏదైనా చెయ్యగలడు, ఆ చేతిని దేవుడు వాడుకోడు. స్తోత్రం. అయితే కొమ్మ వేయగా గొడ్డలి తేలింది. ఇంతకీ దైవజనుడు వేసిన కొమ్మ ఏ కొమ్మ? యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం ఈ మాట చూడొచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనంలో ఏమండి? లేత మొక్క. అమ్మ వింటున్నారా? చదవరా? లేత మొక్క వలెను దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మొక్క ఏ మొక్క అంటే యేసు ప్రభు వారి ఆ మొక్క. స్తోత్రం. మునిగిపోయిన గొడ్డల్ని పైకి తేలనిచ్చింది ఏంటంటే ఏ మొక్క అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. లేత మొక్క. అందరానండి, లేత మొక్క. యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారండి? లేత వయసులో చనిపోయారు. ఇంకా ఒక భాషలో చెప్పాలి, నాకన్నా చిన్న వయసులో చనిపోయాడు ఆయన. ఓ లేత మొక్క వలె ఒక యవనస్తుడు ఆయన చనిపోయాడు. అంటే అర్థం ఏంటంటే గొడ్డలు ఎవరని చెప్పానో విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఈ రోజున అనేక మంది దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, వ్యతిరేకమైన పని చేస్తూ, సంఘానికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, చేతులను జారిపోయి, లోకంలో పడిపోయి, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం నేర్చుకొని ఇంకా వాళ్ళు పైకి లేవని స్థితిలో మునిగిపోయి ఉండగా యేసు ప్రభు వారు పరలోకం నుంచి ఒక లేత మొక్క వలె భూలోకానికి వచ్చి ఈ పాపం అనే ఈ లోకంలోకి ఆయన దిగి మునిగిపోయిన పాపలో మునిగిపోయిన మనల్ని పైకి లేవనెత్తారు. హల్లెలూయా. లేకపోతే ఎవరు మనల్ని లేపలేరు, తెలుసండి. ఆయనే లేపారు. ఆయనే లేత మొక్క వలె వచ్చి ఏమండి మనల్ని లేవనెత్తారు. ఇది ఎంత గొప్ప అద్భుత కార్యం. హల్లెలూయా. కనుక ఈ రోజు ఈ రాత్రి మాటలు వింటున్నాం. మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకుందాం. దేవుని చేతి నుంచి జారిపోతే మనం ఎక్కడ పడిపోతాం? లోకం మనకి ఏమండి లోకం నేర్పించింది మనకి పరలోకాన్ని తీసుకెళ్ళం. లోకం మనకు మర్యాదను నేర్పిస్తుంది. ఏ మర్యాద అది? ఏమండి లోక మర్యాదలు. అందుకే రోమాపత్రిక పౌలు గారు ఏమంటాడు? ఈ లోక మర్యాదలు మీరు అనుసరించకూడదు. హల్లెలూయా చెప్పండి. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్నాం. అర్థమైందండి? గొడ్డలు ఎవరు? నేనే. గొడ్డలు ఎవరు? నేనే. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? పదునుగా ఉండాలి. పదును లేనందుకే సాతాను నన్ను టచ్ చేస్తున్నాడు. పదును లేనందుకే, అనగా ప్రార్థన లేనందుకే సాతాను మా ఇంట్లోకి వస్తున్నాడు. ప్రార్థన లేనందుకే మా కుటుంబంలో జరగబడుతున్నాడు. నా బిడ్డల్ని పాడు చేస్తున్నాడు, నా భర్తను పాడు చేస్తున్నాడు. అందుకే ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ మందిరంలో కనబడతా, నా జీవితాన్ని పదును పెట్టుకుంటా, వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో నేను నీ సన్నిధిలో నా జీవితాన్ని పదును పెట్టుకొని సాతాన్ని నా దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. నేను లోపల పడిపోను ప్రభువా, నేను జారిపోను నాయన, నా చేయి పట్టుకో, నన్ను మరలా నీ చెంతకు చేర్చు అని ఒక అద్భుతమైన మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ తలలు వచ్చి కలుమేయండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వచ్చి కలుమేయండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వచ్చి కలుమేయండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి ప్రార్థన మనం చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక మంచి ప్రార్థన మనం చేద్దాం. ఈ రోజున అందరూ ప్రార్థనలో ఉండండి. ఎవరు 2 నిమిషాల్లో ముగించేస్తాను. 1 నిమిషం ప్రార్థనలో ఉండండి. ఇంకెవరు అనాలోచనగా ఉండద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. 2 చేతులు జోడించండి. అయ్యా